భూకంపం వస్తుంది ఇంట్లోంచి బయటికి రామా అంటే ఉండరా చీర మార్చుకొని వస్తాను రకం మా అమ్మ గట్టిగుంది సర్ప్రైజ్ కట్ చేయమా హ్యాపీ బర్త్డే ఏం చేసావు దీన్ని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మన వెనకాలే ఉండి మనతో మంచిగా నటిస్తా మనల్ని మన వెనకాల మాత్రం మనకి గోతులు తీస్తుంటారు అందరూ అలాగే ఉంటారు తెలుసా. వీళ్ళని ఎవరు ఏం చేయలేరు వీళ్ళని వద్దులే అదొక జాట్ అంతే. తెలిపే దీని లోపల ఏముందో చూడాలనుకుంటున్నారా? నాకు ఇన్ని అడిగినా నేను ఇన్ని రాళ్ళు వేసిన ఒక్క రాయి కూడా తగలట్లే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గట్టింగ్ అరవకూడదు. మన కోసం వీడియో తీసే వ్యక్తి వచ్చి బుడ్డక్క అనమాట. బుడ్డక్క అయితే వచ్చింది 11 o'clock వచ్చింది బుడ్డక్క. ఇప్పుడు టైం వచ్చేసి 11:54 అవుతుంది. ఆల్రెడీ మ్యాటర్ అయిందో తమ్నెయిల్ లో టైటిల్ లో ఇంకా హైలైట్స్ లో చూసే ఉంటారు. ఎస్ ఈ రోజు మా అమ్మగారు పుట్టిన దినం అనమాట. అండ్ ఎస్ ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా రోజా పువ్వులు అన్ని అయితే తెచ్చిపెట్టున్నాము. అండ్ ఇంకొక 6 నిమిషాల తర్వాత 12 దాటి తర్వాత ఎప్పుడేం చేసుకోవచ్చు. కరెక్ట్ 12కే వచ్చి కేక్ కట్ చేయాల్సిన 12 తర్వాత పుట్టింది కాబట్టి అమ్మగారు ఇప్పటికి మా అమ్మకి 45 years అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ రోజుతో 45 years లోకి అడుగు పెట్టబోతున్నాం మా మదర్ గారు అయితే. అండ్ లోపలైతే నిద్రించున్నారు. అండ్ కేక్ కటింగ్ చేపిపోతున్నాం. ఆ కేక్ మా అమ్మకి డౌట్ రాకుండా ఎక్కడ దాచామో తెలుసా? డీప్ ఫ్రిడ్జ్ లో. ఏం మాట్లాడుతున్నావురా? మీరు విన్నది నిజమే. ఆ కేక్ కట్ చేసేటప్పుడు కట్ అవుతుంది. ఇప్పుడు అది గడ్డగట్టి ఉంటుంది. మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం క్రేజీగా ఉంటాయి. కేక్ తోటే స్టార్ట్ అవుద్ది సినిమా, మామూలుగా ఉండదు ఇప్పుడు. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు ఇలాంటి లాంగ్ వీడియోస్ చేయండి అని చెప్పి. రేపు ఇంకా మా మమ్మీకి చాలా అంటే చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అంటే చాలా గట్టిగా ప్లాన్ చేసాం అనమాట. రీసెంట్ గా మనం కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ లో నడుస్తున్నాము. సో కొంచెం భారీగా అయితే ప్లాన్ చేశాను, కొంచెం కాస్ట్లీగా. కాకపోతే చేయలేకపోయాం అనమాట. కాకపోతే కాస్ట్లీగా చేయలేకపోయినా హ్యాపీగా అయితే చేయబోతున్నాను అనమాట అమ్మ రోజుని. సో లెట్స్ గో. రేపైతే ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉందన్నమాట. 12 అయిన తర్వాత మా అమ్మకి అయితే విష్ చేద్దాం. అండ్ కేక్ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఫస్ట్ టైం ఇట్లా అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయడం. నార్మల్ గా అయితే సింపుల్ గా పక్క రోజు కేక్ కటింగ్ చేస్తాం అంతే. అండ్ ఇవ్వండి రోజా పువ్వులు గివ్వులు మొత్తం తీసుకొచ్చాం అనమాట. అమ్మకు బొకే లాగా వెల్కమ్ ఇద్దాం అనుకున్నా, కానీ ఈ బుడ్డకి ఇప్పేసింది వీటిని. అండ్ ఇట్లా పెడదాం రోజా పువ్వులు. అమ్మకైతే పువ్వు తీసుకెళ్ళిద్దాం. దీనికంతా ముళ్ళు ఉన్నాయి. తెలియదు దీని వాసన వస్తాయి అంట. ఇదేం ఫ్లేవర్ అంటే జాస్మిన్, ఇది బబుల్గమ్ ఫ్లేవర్. రోజ్, ఇది గులాబీ. ఇక్కడ వచ్చేసి కేక్ పెడదాము. వీటిని ఫస్ట్ క్యాండిల్స్ వెలిగిద్దాం. మా అమ్మకు పాట పాడతా వెల్కమ్ చెప్దాం. ఏ పాట పాడితే బాగుంటది? నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. ఎలాగుతుంటే వాసన భలే ఉన్నాయి. ఎంత అయింది టైం? 11:58. ఇంకా 2 more minutes లో మా అమ్మగారు అయితే పుట్టబోతున్నారు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చాలా గర్వంగా కూడా ఉంది. ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను. అది lakhs లో ఉంటది. ప్రెజెంట్ చెప్పాం కదా. సో 1000s లో కాకుండా 100s లో అయితే ప్లాన్ చేసాం అన్నమాట బర్త్డే. పర్లా మనీ మ్యాటర్ కాదు, మనసు మ్యాటర్. మంచి మనసుతో చేద్దాం సెలబ్రేషన్స్. ఇట్స్ ఓకే. చిన్న సైజ్ టేబుల్ వేసి, నేను తుడుచుకునే టవల్ వేసి, మీద క్యాండిల్స్ వేసి సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం. 11:59. లెట్స్ గో ఇన్ టు మదర్. గెటప్ బుడ్డక్క, కమాన్. దాన్ని చూసి వచ్చావు తట్టుకుంటా. ఆగా కేక్ పెడదాం. దా కేక్ తీసుకొద్దాం. దా వెనకరా. ఓ అమ్మ ఇదంతా గందరగోళంగా ఉంది. అమ్మ తిడుతుంది ఇదంతా చూపిస్తే. మళ్ళీ వీడియోలో నీట్ గా చూపించాలి కదా అంటది. ఇల్లు ఫ్రీజర్ లో ఉంది కేక్. అయ్యా గడ్డగట్టిపోయింది నిజంగానే. ఇదిగోండి ఫ్రెండ్స్ కేక్. చూడండి పొగలు ఎట్టొస్తుంది. కేక్ వీడియోలో కనిపిస్తుంది. ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేసి పడి కేక్ ని. ఇదిగో దీనిపైన అమ్మ అని రాస్తుంది చూడండి. 12 అయిపోయింది. అలారం కూడా మోగుతుంది. కేక్ అయితే పెట్టేసేద్దాం. చాలా మంది నేను లావ్ అయ్యా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అది నేను లావ్ అవ్వలేదు. అంటే అది తెలియకుండా అవ్వాలా, కావాలని తెలిసే లావ్ అయ్యాను. దాన్ని బల్కింగ్ అంటారు అనమాట. కటింగ్ ఫేస్ లోకి వెళ్తున్నాను అనమాట. కటింగ్ ఫేస్ నిన్నే స్టార్ట్ అయింది. ఇంకటి నుంచి డ్రాస్టిక్ గా 10 kgs వెయిట్ తగ్గిపోతా చూడండి. 5, 4 మీరు వద్దన్న వెయిట్ తగ్గిపోతా. 45 బాగుందా? క్రేజీ ఉంది కదా. 45 దా అమ్మని లేపేస్తుందా. 12 అయిపోయింది. దా నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ అమ్మ పడుకొని ఉంది కదా నైట్ వేసుకుని తిడుతుంది. మా హ్యాపీ బర్త్డే మా. ఈరోజు నువ్వు పుట్టినరోజు. రెడీ ఉంది. చెక్క ప్యాంటే కదా. వీడియో తీస్తున్నాను. బయట కేక్ పెట్టున్నదా. కేక్ కట్ చేద్దాం. కేక్ ఎందుకురా? ఎందుకు కేక్ అవసరమా? వీడియోనే. వీడియో నేను రెడీ అవ్వాలని నేను పిచ్చుకున్నా. పోరా మనం వెట్టున్నా సూపర్ ఉంటుంది. రామా నోరు మీ కొత్త పనులు చేస్తా. వీడియో అంటే ఇప్పుడు ఇటేనా? మాత్రం నీట్ రెడీ అయ్యాను. రామా నేను పిచ్చుకున్నాను. పోరా ప్లీజ్. ఎందుకమ్మా నాకెందుకు కేక్ చెప్పు. నేను ఎప్పుడైనా కేక్ కట్ చేశాను? నాకు అలవాట్లేదు. నా కోసం ప్లీజ్ 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 ప్లీజ్. వీడియో నీకు నేను చాలా పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేస్తాను. కాకపోతే ఇవ్వలేకపోయాను. కొంచెం లేట్ అయినా బర్త్డే గిఫ్ట్ లేట్ గా ఇస్తాను. నీకు ఈ చిన్నదైనా చేయనివ్వ నా హ్యాపీనెస్ కోసం ప్లీజ్. జస్ట్ కేక్ కట్ వీడియో ఎందుకమ్మా? జస్ట్ కేక్ కటింగ్ అంతే. సరే వీడియో వద్దా? వీడియో ఆపేసి కేక్ కట్ చేస్తావా? ఏం చీర కట్టుకురావా అంటే అందరూ అడుగుతారు మళ్ళీ. అందుకని ఆల్రెడీ స్టార్ట్ చేసేసా. లేకపోతే వద్దంటే వదిలేసేవాడిని. వీడియో నీ ఇష్టం. చీర కట్టుకుని వచ్చేస్తావా? సరే సరే కట్టుకొని వచ్చి
భూకంపం వస్తుంది ఇంట్లోంచి బయటికి రామా అంటే ఉండరా చీర మార్చుకొని వస్తానే రకం మా అమ్మ రెడీ వస్తుందంట. వీడియోలోకి నీట్గా కనపడాలి కదా, సో వెయిట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చో. ఎందుకు నేనా ఈ కోతి పనులన్నీ కోతి పనులు కాదు, అవసరమా? నేను కదా అని తెచ్చింది బుడ్డక్క. నేను కేక్ చూడగల ఫ్లవర్స్ ఏంది? అవి కూడా ఆమె తెచ్చింది. కేక్ అయితే మందే. లక్ష్మి తిట్టకూడదు అన్నమాట, వీడియో తీస్తున్నాం మర్చిపోయినాను. కూర్చో, సిట్. నేను ఏమనుకో కింద కూర్చొని పెడతామని కూర్చొని వెళ్ళి కత్తెత్తుకొచ్చేస్తా, కోసేసేద్దు. మీరందరూ కోరుకోండి ధనలక్ష్మి తొందరగా ఒక కొరియన్ అబ్బాయి దొరికి పెళ్లి వెళ్ళిపోవాలని. ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటది ఉంటే, ఇట్లాంటి పిచ్చి పనులేని పనులు చేస్తా ఉంటే తొందరగా ఒక కొరియన్ అబ్బాయి దొరికి పెళ్లి వెళ్ళిపోవాలని దీవించండి అందరూ, సరేనా? అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లాంటి అమ్మ అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఏందమ్మా, నిజమే కదమ్మా, నీలాంటి అమ్మ రావడం ఎన్నో జన్మల అదృష్టం మాది. కేక్ కటింగ్ అవును వెలిగిద్దాం. నేను ప్లాన్ చేస్తాను చూడు. ఇదిగో నీ ఏజ్ 45 ఈ రోజుతో. ఇదిగో 4-5. నీకు తెలుసా 45 వచ్చాయని? నీకు తెలుసులే. నాలాంటి సంతూర్ మమ్మీ ఎవరికి ఉండదు నాకు తెలుసు. నీకు మా ఈ దీపం కార్తీక దీపం. మా అమ్మ 45 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు 45కి ఎందుకు వచ్చింది తెలుసా? మా అమ్మ రోహిత్ శర్మ ఫ్యాన్, అందుకే 45 మా అమ్మకి ఏజ్. 45 ఎందుకు వచ్చిందంటే రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 వచ్చింది కాబట్టి 45 వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మా ఇట్లాంటి జోకులు వేసే బదులు నువ్వు లేకుండా ఆడే పడుకుంటుంటే బాగుండేది. మా తెరస్తాను, వాటి అంతటా అవే ఆరిపోతాయి, ఊదకూడదు కాబట్టి క్యాండిల్స్. సరేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలగుతున్నాయి నిజంగానే. పెడితే ఎలగుతుంది, తీస్తే ఆగిపోతుంది. ఏంది అదిగో మళ్ళీ ఎలగుతున్నాయి, చూసారా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ ఇంత గట్టిగుంది. ఏంద్రా ఇది ఇంత గట్టిగుంది? బర్త్డే టు యూ. సర్ప్రైజ్ కట్ చేయమా. హ్యాపీ బర్త్డే. కట్టలేదు, ఏం చేసావు దీన్ని? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అందుకే తిని ఇంట్లో పడుకోకుండా జిమ్కి రా నాతో పాటు. నీకు పెట్టినట్టు గిన్నె పెట్టినట్టు ఏం చేస్తుంది దీన్ని? ఏంటంటే మా సిస్టర్ అయితే ప్రాంక్ చేయడానికి నేను ఒక స్టీల్ గిన్నె కొనుక్కున్నాను. నాకు అర్థం కాలేదు సార్. రేపు హనీ వాళ్ళ మమ్మీ అంటే మా సిస్టర్ బర్త్డే అనమాట. తన బర్త్డేకి అయితే నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను. ఈ స్టీల్ గిన్నె తీసుకెళ్లి దీనిపైన క్రీమ్ రాయించి డమ్మీ కేక్ అయితే ఒకటి రెడీ చేయించబోతున్నాను. పైకి చూడడానికి అచ్చం కేక్ లాగా ఉంటది కానీ లోపల బన్ను బదులు స్టీల్ గిన్నె ఉంటది. అది డీప్ లో పెట్టామా. హ్యాపీ బర్త్డే టు యూ. అరే ఏం పనులు, కోతి పనులు. అదే కదా కేక్ నాకు కనిపించలేదు. ఏదబ్బా అవునా తిని అది ఎట తినాలా? నోటితో తినాలి, చేత్తో పట్టుకుని. నోటితో తినాలి, చేత్తో పట్టుకుని. అంటే ఒక సర్ప్రైజ్ ఉండాలి మమ్మీ. మనం మామూలుగా అందరూ ఎందుకు కేక్ కటింగ్ చేస్తారు, సర్కాస్టిక్స్ అయ్యి సెలబ్రేట్ చేస్తారు. రావట్లేదు గట్టిగా ఇరుకు. హ్యాపీ బర్త్డే మమ్మీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కూలింగా నీ పిచ్చి పనులు, కోతి పనులు. నీ చేతులు పెట్టాలి, వెయిట్ చేస్తున్నా. ప్రసాదమా? అన్ని పిచ్చి పనులే. ధనలక్ష్మికి దింపి. నీ చేతితో కట్ చేసింది ఏదైనా నాకు ప్రసాదంతో సమానం అమ్మ. దేవతో నువ్వే అమ్మ. ఇదెందుకైతే గడ్డలా రాయిగా గడ్డ కట్టేయడం. దేవత చల్లగా ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా చెక్కి దేవత చల్లగా ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా చెక్కి ఎక్కువ అవుతుంది రోజుకు రోజుకి. అవును నువ్వంటే పిచ్చేమో నాకు. ఎంత శ్రమ పడింత నాకు సర్ప్రైజ్ క్రియేట్ చేస్తున్నాను. నువ్వు తిని ఫస్ట్ కేక్. ఫస్ట్ నాకే పెట్టావు కదా నువ్వు తిని అంటున్నావు. ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ టైం కానీ ఇట్లా కేకులు క్యాండిల్స్ ఇట్లాంటి కానీ చేసినావు అనుకో, నేను ధరిమేసి వస్తావు, కొరియాలో దింపేసి వస్తావు. సరే కొరియా కొరియా అంటున్నారు. ఏంది కొరియా మ్యాటర్? థ్యాంక్ యూ ధనలక్ష్మి. అంత నాకు పూసేసింది. కానీ నెక్స్ట్ టైం కానీ ఇట్లాంటి సర్ప్రైజ్ నాకు కానీ చేసినావు అనుకో చేస్తా. అక్క నీ కటింగ్ మాత్రం భలే ఉందక్క. నీకు 45 ఇయర్స్ వచ్చాయి కదా, నువ్వు లైఫ్ లో ఏం నేర్చుకున్నావు? 2 మాటలు చెప్పమ్మా. ఏం చెప్పాలి ఇంత సడన్ గా అడిగితే? మన కష్టంతో మనం సంపాదించుకున్న రూపాయి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మన లైఫ్ లో ఎప్పుడైనా కానీ. మన మాట వల్ల మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు. ఒకరి కష్టానికి ఒకరి బాధకి మనం కారణం కాకుంటే చాలు. ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరి కష్టానికి ఒకరు బాధపడడానికి మనం కారణం కాకూడదు ఎప్పుడు కూడా. శత్రువునైనా క్షమించవచ్చు కానీ మన వెనకాలే ఉండి మనతో మంచిగా నటిస్తా మనల్ని మన వెనకాల మాత్రం మనకి గోతులు తీస్తుంటారు. మనల్ని అందరిలో బ్యాడ్ గా చూపించడం, మన మీద అది ఇది కల్పించి చెప్పడం, రిలేటివ్స్ లో మనల్ని దూరం చేయాలని చూడడం ఉంటారు కొంతమంది. కానీ
చేయాలి అని అనుకుంటారు, కానీ నిజానికి కొంత టైం పట్టచ్చు, కానీ వాళ్ళే దూరం అవుతారు. ఇది మాత్రం కన్ఫర్మ్. బేసిక్ గా మా అమ్మ చెప్పేది ఏంటంటే మాస్క్ వేసుకోకుండా మీరు ఏంది అనేది మీరు ఎట్టుండాలో అట్టే ఉండండి అంతే. నలుగురు ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని చెప్పకుండా మీరు ఏంది, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని చెప్తుంది మా అమ్మ. అంతే మమ్మీ, అంతే కదా. అవును, మనం నటించినంత మాత్రాన అది కొన్ని రోజులు నమ్ముతారు, కానీ మన రియాలిటీ ఏందనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. త్వరలో నెక్స్ట్ బర్త్డే టయానికి వెళ్ళా నీకు ఒక కొరియన్ అబ్బాయి దొరికి నీకు పెళ్ళైపోయి కొరియన్కి వెళ్ళిపోగాక జీవిస్తున్నా, చల్లగా ఉండి వెళ్ళరా. నీకు అంకి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు, 15 ఏళ్ళు. అంకి 30, నీకు 45, 15 ఇయర్స్ డిఫరెన్స్. అండ్ మొత్తానికి అయితే మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయాయి అనమాట. కేక్ బాగుంది, ఏంది పనిలా మమ్మీ అంతే నచ్చినా కూడా అట్టే అంటది అనమాట. రేపు నీకు మామూలు సర్ప్రైజ్ లేవు. నీకేం కావాలి చెప్పు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా కావాలా? ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. నేను చెప్తున్నా, నేను తెలుసు కదా నా సంగతి నీకు. కోరుకోమ్మా అమ్మ తుత్తు అంటుంటా ఊరికే. నా కాలు సైజ్ చిన్నది అవ్వచ్చు, కానీ నేను వేసే అడుగు పెద్దది. తమ్ముడు ఒక్క అడుగు వద్దులే అక్క, ఏదో చెప్పాలనుకుంటా. ఒక్క అడుగు ప్రభాస్ డైలాగ్, ఒక్క అడుగు కావాలి ఛత్రపతిలో చెప్తా. సరే అక్క, ఓకే అక్క. అలాగే పౌష్టికాహారం తిని మంచిగా తయారయ్యి నీకు కొరియన్ పౌష్టికాహారం తినక్క లావు అవుతావు. సౌత్ కొరియాలో అందరూ నాలాగే ఉంటారు తెలుసా. సౌత్ కొరియా అక్క స్లిమ్ గా ఉంటారు. స్లిమ్ గా ఉంది అక్క, వాళ్ళకి బట్టతలా పొట్ట ఉంటుంది అక్క. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను వింటావా? వాళ్ళు ఇండియన్స్ ని సౌత్ కొరియా వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా? హీరోస్ ని మూవీసే చూస్తారు. మీరు అక్కడ కే డ్రామాస్ లో వాటిలో బట్టతలా పొట్ట ఉన్న వాళ్ళు తీసుకోరు. మీరు చాలా మంది అమ్మాయిలకి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇండియన్ అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు. అందంగా ఉండేదానికి అది క్యారెక్టర్ బాగుంటుంది. అది సినిమా అక్క, అది కే డ్రామాస్ అంటారు కదా, దాంట్లో చూసి క్యారెక్టర్ బాగుంటది అంటే నీకు చెప్తాను వింటావు అక్క. కే డ్రామాస్ లో మాత్రమే అని చెప్తున్నాను. తిక్క మొహమా దాంట్లో నటిస్తారు, అదే కాదు కదా. మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఇట్లాగే కే డ్రామా కొరియన్ డ్రామా వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి. దీన్ని ఈ వీడియో వరకు ఈ బిట్ వరకు కట్ చేసుకొని మీమ్స్ వేసి నన్ను ట్యాగ్ చేయండి. నేను కింద కామెంట్ చేసి మీకు రిప్లై కూడా ఇస్తే. ఎవరైనా మీమర్స్ కానీ ఈ వీడియో చూస్తుంటే ఇట్లాంటి కే డ్రామా పిచ్చి వాళ్ళకి ట్యాగ్ చేయండి. వీళ్ళని ఎవరు ఏం చేయలేరు. వీళ్ళని వద్దులే, అదొక జాతి అంతే. సరే, ఏదేమైనా ఫైనల్ గా మా ధనలక్ష్మికి మ్యాచ్ అయ్యే ధనలక్ష్మికి దొరకాలని దీవించండి. మీరు మంచి కొరియా ఒకటి దొరుకుతారు పోండి. సరే, మంచి పౌష్టికాహారం తిని ఫస్ట్ తినక్క. సరేనా? నీ కొరియా పిచ్చి, కొరియా వాళ్ళు ఇటు ఉండరక్క. కే డ్రామాల్లో ఒకటి ఇటు ఉండరు. నార్మల్ గా కూడా ఉంది. సరే, నీ కొరియాకి టికెట్ వేస్తాను, పోయి వస్తా. ఏదో కూలి పని చేసిన కొరియా టికెట్ వేస్తా నీకు, పో. హ్యాపీయా? సరే సరే, మార్నింగ్ అయితే వీడియోని కంటిన్యూ చేద్దాం. బాయ్. The next day. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. నైట్ నుంచి ఇదే డ్రెస్ లో ఉన్నాడు, ఏం తీయడం అనుకుంటున్నారా? కాదనమాట, ఆల్రెడీ స్నానం చేసి నీట్ గా రెడీ అయిపోయి ఉన్నాం అనమాట. వేరే చొక్కా అయిపోతుంటే టిపికల్ ఇండియన్ మమ్మీస్ తెలుసు కదా, నైట్ 10 నిమిషాలు వేసో మర్యాదగా వెళ్ళి అదే చొక్కా వేసుకొని వస్తావా సస్తావా అనింది. అందుకే ఇంకా అదే షర్ట్ వేసుకుని అయితే వచ్చాము. అండ్ ఈ రోజు అయితే మమ్మీతో కలిసి ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా #సింగిల్ వే మూవీ ఉంటే వస్తుంది. లాస్ట్ టైం అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళిన మూవీ వచ్చేసి పుష్పకు దేనికి వెళ్ళాం లాస్ట్ మూవీ. అదే నేను కూడా ఇంకా తర్వాత మూవీకి వెళ్ళడం కూడా నేను వెళ్ళాలి. ఆల్మోస్ట్ 2 months ఏమవుతుంది నేను కూడా మూవీకి వెళ్ళి. అండ్ ఇప్పుడైతే మూవీ, పిజ్జా, ఐస్ క్రీమ్ చాలా ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ గో. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, గాలి కూడా భలే వస్తుంది. వాట్ ఏ బ్యూటీ, ఏమి అందం. ఆహా, వావ్ వావ్ నైస్. మా కీర్తి బెంగళూరు వెళ్ళింది అన్న, ఏడే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏడే ఉన్నారు. ఇదిగో ఏడే ఉన్నారు మా నిజంగానే. అదిగో 4 ఉన్నారు, 1 2 3 4. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆడే ఉన్నారు. ఫ్రెండ్స్ తో కలిసి అవుటింగ్కి వెళ్ళినట్టు కీర్తి బెంగళూరు వెళ్ళింది అనుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ మా మమ్మీ. రా మమ్మీ, నా వెనక రావా, ఇలా రావా. మాట్లాడకూడదు మా, నువ్వు ఈ రోజే కదా పుట్టింది, నీకు మాటలు రావు. మనతో పాటు మనకి హెల్ప్ చేయడానికి బుడ్డక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మన కెమెరా గల్ బుడ్డక్క. రా బుడ్డక్క, కమియర్. మా అక్క, దేవుడిచ్చిన అక్క. ఇదిగో బుడ్డక్క. నిలబడితే ఇంతే ఉంటదా? కూర్చుంటే కూర్చుంటే అమ్మకంటే హైట్ ఉంటుంది. భలే ఉన్నాను చూసావా. నేను వచ్చేసి 5'10" అనమాట హైట్. అమ్మ వచ్చేసి 5'6", 5'6" 5'5" మనువా. నీ ఎంత బుడ్డక్క హైటా? కాలు పైకి ఎత్తును. భలే ఉన్నావు. వరుస ఇట్లా కింద కొన్నావు. అక్క, నువ్వు చిన్నప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు స్కూల్లో ఫస్ట్ లో నిలబడేదానివి కదా. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదామా? స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను ఫ్రంట్ లో ఉండేదాన్ని, ఇలాగే ఉండేదాన్ని, సన్నగా పొట్టిగా. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదామా మూవీకి? లెట్స్ గో.
చాలా రేర్ కేస్ సినారియోస్ లో జరిగేదైతే జరిగిందనమాట. మీరు నమ్మడానికి కష్టంగా ఉన్నా నమ్మేసేయండి. నేనైతే టైం కి సినిమాకి వెళ్ళాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో. మూవీ వచ్చేసి సింగిల్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఫుల్ గా నవ్వుకుంటానే ఉన్నా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేను అమ్మ బుడ్డక్క ముగ్గురు మూవీ అయిపోయిన వెంటనే అమ్మని పిజ్జా తినడానికి అయితే తీసుకెళ్లాను. అమ్మకి పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడైతే మనం పిజ్జా తినడానికి పిజ్జా షాప్ పక్కనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సిగ్గే వేస్తుంది అతను అక్కడ నిల్చొని పెట్టి ఇలా నేను మామూలుగా నాకు ఏదైనా నచ్చకపోతే కామ్కి వెళ్ళిపోతాను, నచ్చలేదని చెప్పను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అక్కడికి నిల్చున్నానా, నిల్చుంటే ఏం కావాలన్నాడు. అన్న నాకు ఒక స్పైసీ పన్నీర్ పిజ్జా ఒకటి కావాలి అని అడిగితే అమ్మ చూడు ఎట చూస్తున్నాను అసలు కోపంగా చెప్పకూడదురా మనకు నచ్చకపోయినా అంటది ఆమె. అదొక రకం. ఆమె వల్లే నేను ఇట్లా తయారయ్యా. నిల్చొని ఉంటే అతను వచ్చేసి ఏం కావాలని అన్నాడు. ఒక స్పైసీ పన్నీర్ పిజ్జా మీడియం ఒకటి స్మాల్ ఒకటి కావాలన్నా అన్నాడు. ఎంతసేపట్లో వస్తుందంటే వెనక్కి తిరిగి చూసాడు అన్నాడు. ఏంద్రా ఏదో ఒకటి చెప్పరా అను నిల్చోనున్నా 5 బుడ్డక్క హెయిర్ స్టైల్ అది. బుడ్డక్క హెయిర్ శోభన్ బాబు రింగ్ శోభన్ బాబు రింగ్ లాగా బాగున్నాయి అనుంచుకో. 5 to 7 minutes అంటే నిల్చోనున్నా. నిల్చోనంటే అవునా అక్కడ పక్కన అది కనపడింది బోర్డు మీద. ఏందన్న ఏదో స్టఫ్డ్ క్రస్ట్ ఏదో ఉందనంటే అంటే క్రస్ట్ లోపల కింద బేస్ లోపల కూడా అది పెట్టిస్తారంట చీజ్. నాకైతే అది కావాలని అన్న. అది చేయడం కుదరతుందా, నేను చాలాసేపు అయిపోయింది కదా చెప్పేసానంటే. ఇంకా బిల్ ఇలా కావాలి అదే బాబు చెప్పి 10 నిమిషాలు అయింది కదా. సరే సరే అదే ఏసీ అయ్యా. అవును వేసాడు బాగాలేదు. ఓకే ఓకే అయిపోయింది. మర్చిపోయి ఇగో మమ్మీ నాకు అడిగావు కదా ఇస్తాను తీసుకో. చిన్నప్పుడు ఈ గన్ మన దగ్గరగా ఉంటే అసలు వీటి కోసం గంటలు ఏడ్చేటండి నేను. ఇప్పుడంతా ఈయన రాజావారు 50 రూపాయల కాగితాలు కూడా ఆయనకి చిల్లర లెక్కలు ఉన్నాయి ఇప్పుడు. అంత లేదు, నాకు డబ్బులు ఉంటే విలువ ఎక్కువ. నువ్వు ఇవి వాడతావా, ఖర్చు పెడతావా వీటిని? ఖర్చు పెడతావా వీటిని? ఖర్చు అంటే ఎట్లా ఇప్పుడు అవసరమే ఉందమ్మా. నీ ఫోన్ పే కదా మ్యాక్స్ వాడేది. 10 20 కూడా తెచ్చాడేస్తావు. ఒరే చిల్లర తీసుకోరా అంటే అసలు తాకవు కదా. దేవుడి దగ్గర వేస్తాం కదా. మీకు తెలివి ఏంటంటే చిల్లర దేవుడికి వేస్తాను. దేవుడికి నోట్లేరు మళ్ళీ. నేను దేవుడికి కూడా నోట్లే వేస్తాను. అది నా మంచితనం, అది నా సంస్కారం. నువ్వు నారు రాజావారా? రాజులు ఎవరు డబ్బు లేరు, రాజులు బంగారపు కాయిన్లు వేసేటప్పుడు ఏమంటే వేస్తా చెప్పు. సంపాదించేయ్యా. నేను సంపాదించేయాలంటే దేవుడి పేరు జాలి పడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడైతే పిజ్జాలు వచ్చాయన్నమాట. ఇదిగోండి అదైతే బుట్టది, వీళ్ళిద్దరిది వచ్చి పెద్దది 6 pieces, మనది వచ్చేసి ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసేసాం. అందరు తెలుసు. టేస్ట్ మ్యాటర్కి వస్తే క్రేజీ ఉంది, నిజంగా నచ్చింది. అంటే డామినోస్ కంటే బాగుంది పిజ్జా హట్. క్రస్ట్ చూసారా, దీని లోపల స్పెషల్ ఏంటంటే స్టఫ్డ్ క్రస్ట్. దీని లోపల కూడా చీజ్. మీకు నచ్చింది మీకు అక్క? చూసావా సబ్స్క్రైబ్. గర్వపడాలి ఇట్లాంటప్పుడు పడుకుని చూసి. గర్వపడు. టేబుల్ మీద స్టెప్ వెళ్తావు, అది గర్వపడ్డం అంటే. ఇలా చెప్పిన చూడండి, నిలబడితే మా అందరికంటే పొట్టుకుంటా, కూర్చుని చూడు మా అందరికంటే హైట్ ఉంటుంది. కోక్ దొలిపే ఏమిరా బాలరాజు. అలా అమ్మ నేను బుడ్డక్క ముగ్గురం కలిసి పిజ్జా తినేసి అక్కడి నుంచి అయితే ఐబ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అమ్మకి ఐబ్యాక్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. వర్షం అయితే పడేటట్టుగా ఉంది, మొత్తం మేఘాలు వేసినాయి, చల్లగా ఉంది వాతావరణం అంతా. అయినా ఆకుండా ముగ్గురం వీరులాగా ఐస్ క్రీమ్ తినకైతే వెళ్ళిపోయాం ఐస్ క్రీమ్ షాప్ కి. అండ్ ఫైనల్ గా అమ్మ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తినిపించేసాం అనమాట. అమ్మకైతే చాలా నచ్చింది ఐస్ క్రీమ్. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చానమాట. ఇంటికి రాగానే మా కోసం షన్ను బ్రో అయితే ఒక పెద్ద గిఫ్ట్ ఎత్తుకొచ్చాడు. మనం అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాం అనమాట. ఊరంతా తిరిగేసి ఇంటికి రాగానే మన షన్ను బ్రో ఇంకా సైల్ అండ్ ఇంకా షన్ను బ్రో వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసారు. మనకు కాదు అమ్మకైతే గిఫ్ట్ అమ్మ కెమెరా వెనకుంది, మన అమ్మ అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు ఉంది కాదు, రేటింగ్ బాగుంది బ్రో. హ్యాపీ బర్త్డే అమ్మ అంట. అండ్ దీని లోపల ఏముందో చూడాలనుకుంటున్నారా? నాకు ఇన్ని అడిగినా నేను ఎన్ని రాళ్ళు వేసినా ఒక్క రాయి కూడా తగలట్లా. 4 రోజులు క్రితం ఎడిట్ చేసాం, 4 రోజులు ఎడిట్ చేసాం. 4 రోజులు ఎడిట్ చేయాల, 4 రోజులు ముందు అనుకొని 3 రోజులు కూర్చొని నీట్ గా ఎడిట్ చేసిన. 3 days ఎడిట్ చేసా దీంట్లో ఉన్న ఫోటోనా. అసలు ఏంది అది చూడాలనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా మీతో పాటే చూస్తున్నా ఇప్పుడు. ప్రతి ఒక్క యూట్యూబర్ అదే చెప్తారు తెలుసా, నేను కూడా మీతో పాటే చూస్తున్నా అంటారు. వాడికి నచ్చినప్పుడు ఆ వీడియో పెడతా. కనిపిస్తుందా ఏముంది దీని లోపల? నేను లేనా 27th ఉంది కదా దీంట్లో నేనున్నాను అనుకున్నాను. ఎట్లా చేస్తావు బ్రో ఇది? అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా చేసి ఎక్కడ తీసిన ఫోటో ఇది? ఇక్కడ మన ఇదే ఉండే ఇది అనమాట. మొత్తానికి మన షన్ను బ్రో అయితే గిఫ్ట్ తీసుకొచ్చాడు అమ్మ బర్త్డే. భలే ఉంది ఇదే. కానీ
నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇందు మూలంగా 50 మంది పిల్లలకి అందరికి కూడా అందరు కూడా ఆల్మోస్ట్ మా రాజావారి ఏజ్ వాళ్ళే ఉంటారు, అందరు పిల్లలే ఉంటారు. ఈ అమ్మగారు నేనా? చెప్పు వినిపించదు, నువ్వు చెప్పేది అయినా చెప్పు. ఎందుకంటే అందరికి అమ్మగా చెప్తున్నా, ఒక మహానటి ఒక కామెంట్ పెట్టింది. అప్పుడు ఒక అమ్మాయి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది కదా మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు. వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను చెప్తా ఉండే ఏం పెట్టిందంటే కామెంట్, ఇస్తున్నారు కదా అని గిఫ్ట్లు తీసేసుకోవడమే కాదు, వాళ్ళ అమ్మల్ని వాళ్ళ నాన్నల్ని వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర వాళ్ళని పీడించి తెచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తున్నారు, మీకు చెప్పండి వాళ్ళని సంపాదించి ఇచ్చేటప్పుడు ఏమని చెప్పండి. నేను సంపాదిస్తున్నాను మామూలుగా ఆమె పెట్టింది ఎవరో వేరే వాళ్ళ అమ్మా నాయనల దగ్గర డబ్బులు తీసుకొచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తున్నాను మీరు తీసేసుకుంటుండ్రు. ప్రతిదీ అంతే బ్రో, ఏదో ఒకటి అంటారు. ఏంటంటే వాళ్ళకి రావట్లేదని బాధ అంతే. ఇట్లాంటంతా ఏం లేకుండా ఇది స్టార్టింగ్ లోనే అనుకున్నాం, ఇది ఈ ఫ్రేమ్ వర్క్ అసలు చాలా బాగుంది బ్రో. ఇది ఇంకోటి ఉంటది 27th వస్తుంది, అది చూడు, అదైతే ఇంకా హైలైట్. బ్రో నేను ఉన్నాను 27. ఇట్లా అందుకే చెప్తున్నా, అసలు గిఫ్ట్లు అట్లాంటి ఏం పెట్టుకోవద్దమ్మా మీరు. మీ అభిమానం చాలా అసలు కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా నా దగ్గరే ఉంటాను బ్రో. తర్వాత బ్రో అంటే అట్లని కాదు, నేను తీసినట్టు హాల్లో చూసినప్పుడు మీకంటే కూడా నాకే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటది కదా. వీడియో ఇడదా చూసారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.